హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వడియాలు ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అచ్చం షాపులో కొన్న వడియాల్లానే ఉంటాయండి. టేస్ట్ మాత్రం సేమ్ అలానే ఉంటాయి, బయట దొరికే వాటిలానే ఉంటాయి. కానీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చెప్తాను చూడండి. చూడడానికి ఎంత బాగున్నాయి, తెల్లగా మల్లెపూల్లా చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా అలాగే బాగుంది. ఒకసారి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎండతో పని లేకుండా నీడలోనే ఆరబెట్టుకోవచ్చు అండి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. ఎండ ఉన్న వాళ్ళైతే ఎండకు కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా ఆరిపోతాయి. చాలా క్రిస్పీగా, తెల్లగా, సూపర్ టేస్టీగా బాగుంటాయండి. చూడండి ఒకసారి నేను ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ తుంచి చూపిస్తున్నానండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి ఎలా తయారు చేయాలో ఈజీ ప్రాసెస్లో వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి, నేను ముందు రోజు నైట్ ఒక 5 గ్లాసుల రేషన్ బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నానండి. కొలత తీసుకోండి, ఒక గ్లాస్తో కొలత అయితే బాగుంటుంది. మనం వాటర్ కూడా వేసుకోవాలి కదా ఎసరుకు. 5 గ్లాసులు ముందు రోజు నైట్ నానబెట్టి పెట్టానండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సేమ్ దోశ పిండి ఎలా పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలండి. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక 2-3 సార్లు కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని, మందపాటి గిన్నె పెట్టుకోండి. మనం ఇక్కడ 5 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదండి. ఒక్క గ్లాస్కి వచ్చేసి 3 గ్లాసెస్ వాటర్ అండి. ఒక్క గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకొని మనము వాటర్ని అయితే మరిగించుకోవాలి. మనం ఇక్కడ 5 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి నేను వచ్చేసి 15 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తాను వీడియోలో. చూడండి 15 గ్లాసుల వాటర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తం 15 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను నేను. వేసి మూత పెట్టి మరిగించుకోండి వాటర్ని. వాటర్ బాగా మరిగేటప్పుడు ఒకసారి మూత తీసుకోండి. మూత తీసుకున్న తర్వాత అందులో వడియాలకు ఆ పిండికి సరిపడా సాల్ట్ అండి కొంచెం తక్కువ వేసుకోండి. వడియాలలో చాలా తక్కువ వరకే వేసుకోవాలి, సాల్ట్ ఎక్కువైపోద్ది మళ్ళీ. ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడా వేసానండి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం వంటకు వాడే ఆయిల్ అండి. చూడండి, ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడు మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పిండిని, అది ఒకసారి మంచిగా కలుపుకోండి, బాగా కలుపుకోండి. పైన అంతా వాటర్ ఉండి కింద మొత్తం పిండిలా ఇట్లా ఉంటుంది కదండి, అది మొత్తం ఒకసారి కలుపుకోండి. మనం ఎసర్లో వేసే ముందు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కలుపుతున్నాను. ఇటువైపు వచ్చేసి నీళ్ళు కూడా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఈ పిండిని వేసుకుంటూ సిమ్లో ఉంచుకొని పిండిని వేసుకుంటూ నిదానంగా పిండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. చూడండి, అసలు ఆపకుండా కలపండి. పిండి మొత్తం ఇట్లా ఉండల్లా కడుతుంది. నాకు ఇక్కడ గిన్నె చిన్నగా అయిపోయిందండి, పిండి ఎక్కువైపోయింది క్వాంటిటీ. నెక్స్ట్ ఇక్కడ వేరే గిన్నెలో తీస్తాను, అది మీకు చూపిస్తాను చూడండి తర్వాత. బాగా కలుపుకోవాలండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి, కింద మాడిపోయే అవకాశం ఉంటుంది. చాలా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి వడియాలు కూడా, చాలా బాగా వస్తాయి. పిండి ఉండలుగా ఉంటే మనకు అది సరిగ్గా రావండి ఒత్తడానికి. చూడండి, ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు వాము వేసాను. పిండి మొత్తం ఉడికింది కదండి, లాస్ట్లో వేసుకోండి. ఫస్ట్ వేస్తే వడియాల కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి, అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను. వాము ఒక 1 స్పూన్ వరకు వేసుకోండి. నువ్వులు కూడా ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోండి. నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఈ రెండిటితో బాగుంటుంది. నేనైతే ఎప్పుడు జీలకర్ర ట్రై చేయలేదండి, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. చూడండి, అవి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి, లేకపోతే పిండి మొత్తం అడుగంటిపోతుంది. చూడండి, ఇక్కడైతే ఇది అయిపోయింది కదండి. ఇట్లా దగ్గరికి రావాలండి, పిండి మొత్తం కొంచెం గట్టిగా రావాలన్నట్టు.
మన మడుగుల పావులో పెట్టుకొని ఒత్తుకునే విధంగా గట్టిగా ఉండాలి. లూజ్గా ఉంటే మళ్ళీ బాగా రావండి వడియాలు. చూడండి ఇక్కడ ఇది ఎక్కువైపోయిందని చెప్పాను కదా, ఇటు పక్కన గిన్నెలోకి అయితే తీసేసాను. తీసి పక్కన స్టవ్ మీద పెట్టానండి. ఇటు కూడా ఉడికించుతున్నాను, ఆ పిండిని కూడా ఉడికించుతున్నాను. వాటర్ మొత్తం పోయే వరకు, గట్టిగా అయ్యే వరకు ఉంచుకోవాలండి. చూడండి ఇక్కడున్న గిన్నెలో కూడా వామును నువ్వులు అయితే వేశాను. చూడండి ఫ్రెండ్స్, రెండు ఉడికిపోయాయి. కొద్దిసేపు చల్లారనిద్దామండి వాటిని. అవి చల్లారే వరకు ఇలాంటి మడుగుల పావు అనేది ఉంటుంది కదండి, స్టార్ది బిల్ల వేసుకొని అది పెట్టుకోవాలండి. ఆ స్టార్ బిల్ల వేసుకొని ఒత్తుకోవచ్చు. చేయితో కూడా పెట్టుకోవచ్చండి, పాల ప్యాకెట్ కవర్లో వేసైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, ఎలా అంటే అలా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఈ కవర్ మీద పెట్టబోతున్నానండి, చూపిస్తున్నాను మీకు. కవరు కొంచెం మందంగా ఉండాలి. మన రైస్ బ్యాగ్ మీద కూడా వస్తాయండి, ఈజీగా వస్తాయి. చూడండి పావులోకి అయితే పిండిని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని చల్లారిన తర్వాత మాత్రమే వడియాలు పెట్టుకోవాలండి. పిండి మొత్తం పూర్తిగా చల్లారాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. చల్లారిన తర్వాతే పెట్టుకోవాలి, లేదంటే కవర్కే అంటుకుపోతాయండి వేడి మీద పెడితే. ఇట్లా స్పాచులా కానీ గరిట కానీ ఏదో ఒక దాంతో మన చేయితో కూడా పెట్టుకోవచ్చు, ఇష్టం, మన ఇష్టం అండి. నేనైతే స్పాచులా ఉందని చెప్పి దాంతోనే పెడుతున్నాను. ఇంట్లోనే పెడుతున్నానండి నేను. ఇక్కడ పెట్టిన తర్వాత తీసుకెళ్ళి ఎండలో పెడతాను, అందుకని చెప్పి ఇంట్లోనే పెడుతున్నాను. ఒక గంట వరకు అయితే ఫ్యాన్ కిందనే ఉంచుతానండి నేను, ఫ్యాన్ కిందనే ఆరబెట్టేస్తాను. ఒక గంట తర్వాత అప్పుడు తీసుకెళ్ళి ఎండలో పెడదామని చెప్పి ఇక్కడే పెట్టేస్తున్నానండి, ఇంట్లోనే హాల్లో. చూడండి ఎంత ఈజీగా, ఎక్కువ శ్రమ లేకుండా అయిపోతుందండి. మనము మడుగుల పావుల పెట్టినప్పుడు కూడా గట్టిగా ఒత్తాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది పిండి. లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి, తొందరగా అయిపోతుందండి. చూడండి ఇక్కడైతే నేను అన్నీ పెట్టేశాను, కవర్ మొత్తం నింపేశాను. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ మధ్యలో వేరే బిల్లతోటి పెట్టానండి, సన్న కారపూస బిల్లతో పెట్టాను. చూడండి మనం చేయితో కూడా పెట్టుకోవచ్చండి, ఇట్లా మన పిండి ముద్దల అలా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. చూడండి నేను మార్నింగ్ ఎండలో పెట్టాను, ఒక గంట సేపు ఇంట్లో ఆరిన తర్వాత తీసుకెళ్ళి ఎండలో పెట్టాను. ఇది సాయంత్రం చూసేసరికి ఎంత బాగా ఆరిపోయాయో చూడండి, చాలా అంటే చాలా బాగా ఎండిపోయాయండి.